ఈ శిశువు భవిష్యత్తు మహాగాథ కోసం నా చేతుల్లో సురక్షితంగా పెరుగుతాడు. దేవవ్రత తన చిన్న పనులను గంగాదేవి చేతుల్లో సురక్షితంగా మొదలుపెట్టాడు. శాంతనుడు దాన్ని చూసి మర్మస్పర్శగా ఉండిపోయాడు. దేవవ్రత ఆ చిన్న వయసులోనే ప్రకృతికి దగ్గరగా దివ్యశక్తిని తెలుసుకుంటూ ఉండేవాడు. కాలం క్రమంగా ముందుకు సాగేసరికి దేవవ్రతుడు తన యౌవన దశను చేరుకున్నాడు. ఆ బాలుడు యువకుడిగా మారి అప్రతిహత శక్తితో యోధ విద్యలో శిక్షణ ప్రారంభించాడు. పరశురాముని వద్ద దేవవ్రతుడు ఆయుధ విద్య సాధన ప్రారంభించాడు. విశ్వ కళ్యాణ సూత్రీదే మహాభారతం